హెరిటేజ్ సంస్థపై వ్యతిరేక కథనాలు రాసిన సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెరిటేజ్ పై వ్యతిరేక కథనాలను వెంటనే తొలగించాలని, హెరిటేజ్ కు వ్యతిరేకంగా ఎవరైనా కథనాలు రాసి ఉంటే వాటిని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. సాక్షి మీడియాపై ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు హెరిటేజ్ దావా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హెరిటేజ్ సంస్థకు వ్యతిరేకంగా ఏదైతే సాక్షిలో ప్రచురితమైనటువంటి కథనాలు కానీ, అదేవిధంగా సాక్షి టీవీలో ప్రసారమైనటువంటి కథనాలు కానీ, వీటన్నిటికి వ్యతిరేకంగా హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సాక్షి సంస్థ పైన 100 కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేసింది. దీనిపైన విచారణ జరుపుతున్నటువంటి హైకోర్టు ఏదైతే హెరిటేజ్ వ్యతిరేకంగా రాసినటువంటి కథనాలు సాక్షి పేపర్ లో వచ్చినటువంటి వాటిని తొలగించాలి, ఏదైతే నెట్ లో ఉన్న వాటిని, అదేవిధంగా యూట్యూబ్ లో సాక్షి యూట్యూబ్ ఛానల్స్ కూడా వెంటనే తొలగించాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. ఒకవేళ 24 గంటల్లో కనుక అవి తొలగించకపోతే వాటిని గూగుల్, మెటా సంస్థ ఇవి వాటిని వెంటనే తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపైన విచారణ ఇంకా కొనసాగుతుంది. గతంలో మనం చూసాం, ఏదైతే మహారాష్ట్రకు